హాయ్ అండి. ఈరోజు మీకు నేను మా హోటల్ స్టైల్లో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక అరకిలో చికెన్కి మనం ఎంత గోంగూర తీసుకోవాలి, మిగిలిన పదార్థాలు ఎంతెంత మోతాదులో వేసుకోవాలన్నవి స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చూపించానండి. వంట చేత కాని వాళ్ళు కూడా సులువుగా చేసుకోవచ్చు. మరి యాజ్ ఇట్ ఈస్గా నన్ను ఫాలో అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ నేను అరకిలో చికెన్ తీసుకున్నానండి. అరకిలో చికెన్కి 100 గ్రాముల గోంగూర శుభ్రంగా కడిగి ఆరబెట్టాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని గోంగూరని 5 నిమిషాల పాటు వేపుకుందాం. చూసారు కదండి, గోంగూర అంతా చక్కగా ఉడికి ఆయిల్ ఇలా వదిలేసింది కదా. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైనాక టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బేరింజాకు, ఇందులోనే 4 ఎండుమిర్చి ముక్కలు, 2 రెబ్బలు కరివేపాకు. దినుసులన్నీ మంచి అరోమా వస్తున్నాయండి. సన్నగా కట్ చేసిన ఒక 80 గ్రాముల ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన అరకిలో చికెను, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదండి, 5 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మనకు చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల కారం. మనం గోంగూర చికెన్ చేస్తున్నాం కాబట్టి నేను 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసానండి, ఎందుకంటే ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 150 ml హాట్ వాటర్ పోసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో నిదానంగా కలుపుకుంటూ మూత లేకుండా మరో 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదండి, 5 నిమిషాలకి చక్కగా ఉడికి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా. ఇలా మనకు ఆయిల్ పైకి వస్తే గోంగూర చికెన్ రెడీ అయినట్టే. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, గుమగుమలాడే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. నాకు ఈ గోంగూర చికెన్ చేయడానికి మొత్తంగా అరగంట పట్టిందండి. గోంగూర పేరు చెప్తేనే నోట్లో నీళ్లు ఊరేస్తున్నాయి కదా. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.